విశాఖ గాజువాక 65వ వార్డులో వాంబు కాలనీలో వార్డు అధ్యక్షుడు రెట్టి వాసు ఆధ్వర్యంలో టీడీపీ ప్రచారం. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పల్లా శ్రీనివాసరావు. 65వ వార్డు వాంబే కాలనీలో వార్డు అధ్యక్షుడు రెట్టి వాసు ఆధ్వర్యంలో టీడీపీ ప్రచారం. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పల్లా శ్రీనివాసరావు. ప్రచారంలో పల్లా శ్రీనివాసరావు కామెంట్స్. నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి వార్డుకి ప్రత్యేకమైన నిధులు కేటాయించి రాయితీలతో కూడిన లోన్లు మంజూరు చేసి వారి అభివృద్ధికి తోడ్పడతాను. గుజ్జులేని కాయలాగా గాజువాక నియోజకవర్గ అభివృద్ధి కనిపిస్తుంది. వైసీపీ పాలనలో ప్రజలు గొంతు కోసేటట్టుగా వైసీపీ ప్రభుత్వ పాలన చేస్తుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 65వ వార్డులో ఉన్నటువంటి వాంబే కాలనీలో మేము డోర్ టు డోర్ పర్యటన చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ మీరు చూడండి, ప్రజలందరూ కూడా నీరాజనం పడుతున్నారు. నిజంగా ఇది మాకు డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ గా లేదు, విజయోత్సవ ర్యాలీగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము క్యాన్వాసింగ్ స్టార్ట్ చేసి 51వ రోజు 51 రోజులుగా మేము ప్రజలకు తిరుగుతున్నాం. మాకు మొదట్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇంకా ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మాకు చాలా నమ్మకం ఉంది. రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారం రాబోతుంది. ఇక్కడ నన్ను శాసనసభ్యుడిగా చేయబోతున్నారు గాజువాక ప్రజలందరూ కూడా. మాకు ఇటు తెలుగుదేశంతో పాటు జనసైనికులు అలాగే బీజేపీ వాళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా అందరూ ఒకటే ఒక ఉమ్మడి లక్ష్యం, ఈ జగన్మోహన్ రెడ్డికి కుర్చీ మర్తపెట్టి ఇంటికి పంపించాలని. సోదరులారా, ఈరోజు ప్రజలందరికీ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంకి వస్తే ఇక్కడ అభివృద్ధి వస్తుంది, వాళ్ళైతేనే అభివృద్ధి చేస్తారు. గడిచిన 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు అని చెప్పి ఒక ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. కనుక వాళ్ళ ఆలోచన బట్టి, వాళ్ళు పలుకుతున్నటువంటి స్వాగతం బట్టి, వాళ్ళ ముఖంలో ఉన్నటువంటి కళ బట్టి మాకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఉమ్మడి కూటమిని అధికారం తేబోతున్నారని చెప్పేసి. నమస్కారం. ఈరోజు గాజువాక ప్రాంతాలు ఎక్కడికి వెళ్ళినా జనాలు విపరీత పల్లాసిని ఏ ఇంటి చూసినా, ఏ వాకలు చూసినా, ఏ ఈది చూసినా, ఎక్కడ చూసినా పల్లాసిని గారికి మేము గెలిపిస్తా, ఈ వైసీపీ నాయకులకి ఇంటికి పంపిస్తా అనేక ముక్తకంతో ఖండిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా సారథి రావాలి, మేము గెలిపించుకుంటాం, ఈ వైసీపీ నాయకులు తగిన బుద్ధి చెప్తాం. పల్లాసిని రాబోయే కాలంలో ఈ రోజు గాజువాక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో మొదటి స్థానంలో భారీ ఎత్తున 60,000 మెజార్టీలో పల్లాసిని గెలవబోతున్నారు. దయచేసి ఒకటే కోరుతున్నాం, మేము 65వ వార్డులో మేమందరూ కూడా జనసేన నాయకులు, బీజేపీ నాయకులు కొత్త కండంతో పనిచేస్తూ పల్లాసిని గారికి ప్రతి చోట పగలు లేదు, నైతి లేదు, ప్రతి ఒక్క చోట మేము గెలిపించాలి. పల్లాసిని కృషి చేస్తున్నారు. మీ భారీ ఎత్తున మెజార్టీ గెలిపిస్తాం తెలుపుతున్నాం. సోదరులారా, ఈరోజు మనం ఓటు వేసేటప్పుడు ఒక్కసారి